దశాబ్దాల కల, ఎన్నో అవమానాలు, మరెన్నో పోరాటాలు, వీటన్నింటికీ ఒకే ఒక్క సంతకంతో చెక్ పడబోతోంది. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతికి ఇప్పుడు చట్టబద్ధమైన కవచం దక్కబోతుంది. రాజధాని చుట్టూ ఇన్నాళ్లు అలుముకున్న చీకట్లు తొలగిపోతూ ఢిల్లీ వేదికగా ఏకగ్రీవమైన ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఇది కేవలం ఒక గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే మార్చేయబోతున్న ఎకనమిక్ గేమ్ చేంజర్. ఈ దెబ్బతో విపక్ష శిబిరంలో రేగుతున్న ప్రకంపనలు ఏంటి? రాజకీయ చదరంగంలో కూటమి వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. చట్టబద్ధంగా అమరావతి స్వచ్ఛంగా అన్న నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యయనానికి సంకేతాలిస్తోంది. సుదీర్ఘ పోరాటం, ఎన్నో సవాళ్ల తర్వాత 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఎట్టకేలకు ఒక లీగల్ షీల్డ్ దక్కబోతోంది. కూటమి ప్రభుత్వం చూపించిన అపారమైన కృషి, అలుపెరగని పట్టుదల కారణంగా అమరావతి బిల్లుకు పార్లమెంటులోని ఉభయ సభల్లో ముక్త కంఠంతో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇప్పుడు అందరి చూపు రాష్ట్రపతి భవన్ వైపు ఉంది. ఈ వారం చివర్లో రాష్ట్రపతి ఆమోద ముద్రపడి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం లాంఛనమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కీలక పరిణామం కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు మీద ఆశలు వదులుకున్న కోట్లాది ప్రజల కళ్లల్లో తిరిగి వెలుగులు నింపే ఒక చారిత్రక ఘట్టంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏళ్లనాటి నిరీక్షణకు ఇది అద్భుతమైన ముగింపు. గెజిట్ నోటిఫికేషన్తో వచ్చే చట్టబద్ధత కేవలం కాగితాలకే పరిమితమయ్యే విషయం కాదు. దీని వెనుక అతిపెద్ద ఎకనామిక్ గేమ్ చేంజర్ దాగుందని సులువుగానే అర్థమవుతోంది. రాజధానిపై ఇన్నాళ్లు ఉన్న గందరగోళం తొలగిపోయి ఒక క్లియర్ పిక్చర్ రావడంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్లో ఎనలేని కాన్ఫిడెన్స్ పెరగనుంది. విదేశీ పెట్టుబడుల రాకకు ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ ఈ లీగల్ స్టేటస్తో పటాపంచలు కాబోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఐటీ కారిడార్లు, భారీ పరిశ్రమల స్థాపనకు ఇదొక టర్నింగ్ పాయింట్గా మారనుంది. రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఫండ్స్ రాబట్టడంలో ఈ చట్టబద్ధత ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. సిటీ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో పాటు యువతకు భారీ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన విజయాన్ని కేవలం ఒక గెజిట్ నోటిఫికేషన్తో వదిలేయడానికి కూటమి పార్టీలు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లి ఒక మెగా ఈవెంట్లా సెలబ్రేట్ చేయడానికి భారీ స్కెచ్ వేశాయి. అమరావతి చట్టబద్ధత వల్ల రాష్ట్రానికి, సామాన్యుడికి భవిష్యత్తులో కలగబోయే ప్రయోజనాలను వివరిస్తూ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్గా సంబరాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. డెవలప్మెంట్ పట్ల తమకున్న కమిట్మెంట్ని పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ మాస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. రాజధాని అనేది కేవలం భవనాలు కాదని, అది రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని జనానికి కనెక్ట్ చేసేలా ఈ క్యాంపెయిన్ డిజైన్ చేశారు. ఈ సంబరాలు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే కాకుండా ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయని విశ్లేషిస్తున్నారు. ఒకవైపు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అతీతంగా ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటిస్తుంటాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ వేదికగా ఏపీకి మేలు చేసే ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం ద్వారా పబ్లిక్ పల్స్ ని ఆ పార్టీ పూర్తిగా మిస్ అయిందన్నది పక్కాగా అర్థమవుతోంది. దేశమంతా ఒకవైపుంటే తాము మాత్రం వ్యతిరేక దిశలో ప్రయాణించి ప్రజల ముందు మరింత పలుచనైపోయారన్నది కాదనలేని వాస్తవం. ఈ స్టాండ్ వల్ల పొలిటికల్ గా ఏకా కావడమే కాకుండా డెవలప్మెంట్ కు యాంటీ అన్న ముద్రను పర్మనెంట్ గా వేసుకున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా నడుస్తోంది. ప్రజల ఆకాంక్షల్ని గుర్తించడంలో ఫెయిల్ అయిన ఏ పార్టీకైనా భవిష్యత్తులో పుట్టగతులుండవనే గట్టి మెసేజ్ ను తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్కి ప్రత్యర్థులు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. రాజధానికి పక్కా లీగల్ బ్యాంకింగ్ తీసుకురావడం ద్వారా
భవిష్యత్తులో మరే ఇతర రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు అంటూ కొత్త డ్రామాలకు తెరతీయకుండా పర్మనెంట్గా చెక్ పెట్టేశారు. ఈ ఐరన్ క్లాడ్ లాక్ సిస్టంతో ఇక రాజధానిని మార్చడం ఎవరి తరం కాదన్న భరోసా ప్రజల్లో ఏర్పడింది. చంద్రబాబు తీసుకున్న ఈ డైనమిక్ డెసిషన్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఒక పెద్ద భూకంపమే సృష్టించింది. ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. 3 ముక్కలాట అనే కార్డును ఇకపై ఏ ఎన్నికల్లోనూ వాడుకునే ఛాన్స్ లేకుండా చేయడం కూటమి ప్రభుత్వ వ్యూహాత్మక విజయంగా విశ్లేషిస్తున్నారు. ఇది రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు ఒకే స్థిరమైన ట్రాక్లో నడిపించే ఒక పవర్ఫుల్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మూవ్మెంట్. ఇక ఈ పరిణామాల దెబ్బకు వైసీపీ ఇంటర్నల్ పాలిటిక్స్ లో పెద్ద ముసలమై పుట్టింది. అమరావతి విషయంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మళ్లీ పాత పాట పాడటం ఆ పార్టీలోని సీనియర్ నేతల్ని సైతం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గ్రౌండ్ రియాలిటీని గ్రహించిన కొందరు కీలక లీడర్లు ఇకనైనా ఈ బ్లైండ్ అపోజిషన్ ని వదిలేయాలని అధిష్టానానికి స్ట్రాంగ్ గా సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాపులర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీకి భవిష్యత్ ఉండదని, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా చట్టబద్ధంగా అమరావతి స్వచ్ఛంగా అనే కాన్సెప్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్లియర్ డివైడింగ్ లైన్ గా గీసింది. ప్రగతి వైపు నిలబడేవారెవరు, అడ్డుపడేవారెవరు అన్నది కోట్లాది మంది ప్రజలకు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. అదండి అమరావతి స్వచ్ఛంగా చట్టబద్ధంగా మారుతున్న తీరు. ఒకప్పుడు 3 ముక్కలాటతో గందరగోళంలో పడ్డ రాజధాని నేడు శాశ్వత పునాదుల మీద గర్వంగా నిలబడుతోంది. అభివృద్ధికి అడ్డుపడేదెవరు, బాటలు వేసేదెవరన్నది ఇప్పుడు సామాన్యుడికి స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ చదరంగంలో వేసే ప్రతి అడుగు చరిత్రలో నిలిచిపోతుంది అనేందుకు ఈ పరిణామాలే సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ చారిత్రక తీర్పు రాష్ట్ర రాజకీయాలు ఎలా మార్చబోతుందో వేచి చూడాల్సిందే.